కాంగ్రెస్ పార్టీ ఎంపీసీ టికెట్ల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు మొత్తం 181 మంది దరఖాస్తు చేసుకోగా అందులో నిన్న ఒక్కరోజే 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, మహబూబ్ నగర్ నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఎంపీ టికెట్ల కోసం ప్రముఖులు సైతం అప్లై చేసుకుంటున్నారు. ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క సతీమణి నందిని, వివిసి గ్రూప్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి బండ్ల గణేష్, కపిలవాయి, దిలీప్ కుమార్, ఖమ్మం, సికింద్రాబాద్ నుంచి మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చారకొండ వెంకటేష్, మందా జగన్నాథం, వరంగల్ నుంచి మాజీ లేబర్ కమిషనర్ కురాకుల భారతి, పెద్దపల్లి కోసం ఆగమ చంద్రశేఖర్, నాగర్ కర్నూలు కోసం ఆయన కూతురు ఆగమ చంద్రప్రియ దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆ దరఖాస్తుల స్వీకరణ జనవరి 31వ తారీఖు నుండి గాంధీ భవన్లో జరుగుతుంది. దీనికి సంబంధించి గాంధీ భవన్లో దరఖాస్తులకు రెండు కౌంటర్లు పెట్టారు. ఈ 2 కౌంటర్లలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కౌంటర్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఏదైతే జనవరి 31న కేవలం 6 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా 1వ తారీఖు 39 దరఖాస్తులు. అయితే నిన్న 2 అంటే ఫిబ్రవరి 1న 39, నిన్న 2వ తారీఖు ఒకే రోజు 140 దరఖాస్తులు. అంటే ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చివరి రోజు అంటే ఇప్పటికే ముందే ప్రకటించిన నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజుతోటి ఈ దరఖాస్తులకు సంబంధించిన గడువు ముగుస్తుంది. సో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ గడువు ముగుస్తుండటంతో ఈరోజు భారీగా దరఖాస్తులు అయితే చేసుకునేందుకు ఆశావాహులు వస్తున్నారని కూడా గాంధీ వర్గాలు రావచ్చని కూడా గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మొత్తంగా ఇప్పటికే 181 మంది ఆశావాహులు అయితే దరఖాస్తులు చేసుకున్నారు. సో అయితే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే తెలంగాణలో అధికారంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, మరొక వైపు ఏదైతే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ చరిష్మా అంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్కి గాలి వీస్తుందని చెప్పిన అంటే నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున అవకాశం వస్తే ఖచ్చితంగా గెలవచ్చని కూడా ఇటు ఆశావాహులు భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు సీనియర్ నాయకులు కావచ్చు, మరొక వైపు విశ్రాంత ఉద్యోగులు కావచ్చు, ప్రధానంగా యువత కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఏదైతే ప్రధానంగా ఇటు ఖమ్మం నియోజకవర్గానికి వస్తే ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇటు అక్కడ రేణుకా చౌదరి కూడా ఖచ్చితంగా తనకు వస్తుందని భావిస్తున్నారు. ఈరోజు రేణుకా చౌదరి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కూడా రేణుకా చౌదరికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు ఏదైతే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కూడా ఇటు ఏదైతే ఖమ్మం కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కూడా ఇతను బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నుంచి కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా చివరి వరకు వస్తుందని భావించినా కూడా మొండి చేయి చూపించడంతో ఏదైతే శ్రీనివాస్ తీవ్ర నిరాశకు గురైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మరొకసారి ప్రస్తుతం అంటే ఇన్ని రోజులు కామ్గున్న శ్రీనివాస్ ఒకేసారి ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు 2 పార్లమెంటు స్థానాలకు సికింద్రాబాద్ ఖమ్మం చేసుకోవడంతో ఒకేసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సో సామాజిక వర్గం పరంగా కూడా అతను ఏదో బేరీజు వేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 పార్లమెంటు స్థానాలకి ఏదో ఒకటి తనకు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్. శ్రీనివాస్ మరి చెప్పండి శ్రీనివాస్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, మహబూబ్ నగర్ నుంచి అయితే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అసలు ఎందుకు ఈ యొక్క జిల్లాలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయంటారు? ప్రధానంగా ఇటు పెద్దపల్లి తీసుకున్నట్టయితే అది పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం. అదేవిధంగా ఇటు నాగర్ కర్నూలు కూడా ఎస్సీ నియోజకవర్గం కావడం. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలుకి సంబంధించి ఇప్పటికే చారగొండ వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు. మరొక వైపు ఏదైతే మల్లు రవి ఇప్పటికే ఢిల్లీ ప్రతినిధిగా కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన కూడా తను ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కూడా ఇటు అధిష్టానం వద్ద చెప్పిన నేపథ్యంలో
మల్లు రవి కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరొక వైపు ఇటు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే తండ్రి కూతుర్లు కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి. ఇటు పెద్ద ఏదైతే ఆగమ చంద్రశేఖర్ ఇటు నాగర్ కర్నూలుకు దరఖాస్తు చేసుకున్నారు, ఆయన కూతురు చంద్రప్రియ కూడా ఇటు పెద్దపల్లికి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. సో తండ్రి కూతుర్లు కూడా చేసుకున్నారు. మరొక వైపు ఏదైతే మన నాగర్ కర్నూలు పెద్దపల్లికి సంబంధించి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా మహబూబ్ నగర్కి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. సో ఇటు భువనగిరికి సంబంధించి కూడా పిసిసి ఉపాధ్యక్షుడు మా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఖచ్చితంగా తనకు అవకాశం వస్తుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా నల్గొండకు సంబంధించి కూడా ఇటు కుందూరు జానారెడ్డి ఏదైతే సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు ఏదైతే రఘువీర్ కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. రఘువీర్కి సంబంధించి ఆయన సోదరుడు నాగర్సాగర్ ఎమ్మెల్యే ఏదైతే జయవీర్ రెడ్డి నిన్న ఆయన తరపున దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా ప్రధానంగా ఈరోజు ముఖ్య నేతలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నిబంధన ఉంటుంది, ఖచ్చితంగా ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులని పరిశీలించి అధిష్టానానికి పంపుతారు. అధిష్టానం ఆమోదంతో ఫైనల్ లిస్టు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శ్రీనివాస్, మరి ఎంపీ టికెట్ల కోసం అయితే ప్రముఖులు అప్లై చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది ప్రముఖులు అయితే ఎంపీ టికెట్ల కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. సో మరి ఈ లిస్టులో చాలామంది ఉన్నారు. వారితో పాటు బండ్ల గణేష్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి సంబంధించి అంటే ఈ యొక్క ప్రముఖులకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరెవరికి ఎక్కువగా ప్రాముఖ్యత చెందే అవకాశం కనిపిస్తుంది? ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాతకి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్ని ప్రెస్టేజ్గా తీసుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, సీరియస్గా తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాసి మున్షి కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ముందే ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో దరఖాస్తులు వస్తాయని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ప్రధానంగా ఏదైతే గెలుపు గుర్రాలనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రధానంగా ఇటు ఆర్థిక బలం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తులు కావచ్చు, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు సినీ నిర్మాత ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత బండ్ల గణేష్ కూడా మల్కాజిగిరి స్థానం నుండి తనకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తే నేను గెలుస్తాను, అక్కడ ప్రజలతో నాకు సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే గెలుస్తానని చెప్పారు. మరొక వైపు ఏదైతే మల్కాజిగిరి నుండి గతంలో 2019లో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి. అయితే మల్కాజిగిరిని తిరిగి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఖచ్చితంగా పావులు గడుపుతున్న నేపథ్యంలో మరి ఎవరికి ఇస్తారు అని చెప్పేసి కూడా చూడాల్సి ఉంది. అయితే ఈరోజుతో దరఖాస్తు గడువులు ముగియడంతో సాయంత్రం వరకు వచ్చే దరఖాస్తులను బట్టి అధిష్టానానికి పంపిస్తుంది. ఏదైతే ప్రధానంగా గెలుపు గుర్రాలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, మరొక వైపు ఏదైతే అసెంబ్లీలో టికెట్లు ఆశించి భంగపడ్డవారు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ టికెట్లు త్యాగం చేసిన వారు కావచ్చు, అదేవిధంగా ఓడిపోయిన వారు కావచ్చు, ఇట్లా సీనియర్ నేతలందరూ ఈరోజు ప్రధానంగా చేసుకునే అవకాశం ఉంది. అయితే వీరందరినీ కలిపి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురిని చొప్పున ఏదైతే పిసిసి ఫైనల్ చేస్తుంది, ఈ ముగ్గురిని అధిష్టాన ఆమోదం కోసం ఇటు ఢిల్లీ ఎన్నికల కమిటీకి పంపిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రధానంగా దీనికి సంబంధించిన ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇటు థ్యాంక్ యూ శ్రీనివాస్.